హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మనం కొబ్బరి లడ్డు చేసుకుందాము. దీనికి పచ్చి కొబ్బరి కావాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి, దానికి 1 కప్పు కొబ్బరి ఉందంటే ఈక్వల్గా తీసుకున్నాను నేను బెల్లము. మీకు ఇంకొంచెం ఏమన్నా కావాలనుకుంటే స్వీట్ ఎక్కువ, మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. చిన్న గ్లాస్ అంత వాటర్, ఎక్కువ వేయకూడదు వాటర్, చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. అలా వేసుకొని కాసేపు కలిగితే పాకము రెడీ అవుతుంది. ముదురు పాకం అయితే అవసరం లేదు, ఒకసారి టెస్ట్ చేసుకోవాలి 1-2 సార్లు. మనకు లేత పాకం వస్తే సరిపోతుంది. పక్కన ఇలా నీళ్ళు పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇంకా రాలేదు, ఇంకా రెడీ అవ్వడానికి వస్తుంది, ఇంకా లైట్గా టైం పడుతుంది. మన ఛానల్ని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలుపుతూనే సిమ్లో చేసుకోవాలి. కొంచెం పనే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి నేను 1 కొబ్బరికాయ తీసుకున్నాను. 1 కొబ్బరికాయ అయితే 1 కప్పు కొబ్బరి తురుము తురుముకునే ముందు ఫ్రెష్గా ఉంటే బాగా, నేత కొబ్బరి అయితే సరిపోదు దీనికి, కొంచెం బలిసిన కొబ్బరి తీసుకోవాలి. తురుముకున్న వెంటనే ఫ్రెష్గా ఉంటే కొంచెం పాలన్నీ పిండేసుకోవాలి. ఆ పాలు పిండేసుకుంటేనే మనకి కొబ్బరి లడ్డు అనేది బాగుస్తుంది. అలాగే వేసుకుంటే జిగురుగా అనిపిస్తుంది, కొంచెం గట్టిగా అనిపిస్తుంది లడ్డు. ఇలా అయిన తర్వాత కాస్త తీగపాకం వచ్చిందన్న వెంటనే మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి ఇందులో వేసుకోవాలి. అంతా సిమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ పాకం ముదిరినా మాడిపోయిన టేస్ట్ అనేది పోతుంది. అందుకే కొంచెం పని అనిపించినా కూడా ఇలా పాకం అయితే ఇలా రెడీ అయింది, తీగ పాకం వచ్చింది. నేను ఈ టైంలోనే 1 కప్పు కొబ్బరి ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా మనము, ఆ కప్పు కొబ్బరి ఇందులో వేసేసుకొని, ఇందులోకి నెయ్యి కూడా వేసాను, అది స్కిప్ అయింది. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే కింద అది ఖర్చుకోదనమాట. బాగా కలుపుకోవాలి. బాగా ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఎక్కువ కొబ్బరిని ఎక్కువ బెల్లంలో ఉడికించకూడదు. ఎక్కువ ఉడికిస్తే టేస్ట్ బాగుంటుంది కానీ గట్టిగా అయిపోతుంది. యాలకుల పొడి మన ఫ్లేవర్స్ బట్టి మీకు నచ్చితే వేసుకోండి. కొంతమంది నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, మీరు అలాంటప్పుడు స్కిప్ చేసేసేయండి. ఇలా గట్టి పడాలి. మనం అది కొంచెం తీసుకోగానే ఉండలా రెడీ అవ్వాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయినట్టు తెలుస్తుంది. దాన్ని కొంచెం తీసుకొని ఇట్లా ఉండలా చుట్టుకోవాలి. ఉండ కట్టడం మొదలు పెడితే అయిందని అర్థం, ఇది మనకు పర్ఫెక్ట్ అయింది. అలాగే ఉంచితే ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు తీసిపెట్టి కొంచెం చల్లారిన తర్వాత మనము లడ్డూలా చేసుకోవాలి. ఇక్కడ పొయ్యి మీద ఇలాగే ఉంచుకోకుండా దింపేసి ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ అంతే, ఎక్కువ ఉంచుకోకూడదు, ఎందుకంటే గట్టి పడుతుంది, త్వరగా గట్టి పడిపోతుంది. అందుకని మనం చేతులకి ఆయిల్ పూసుకొని చిన్న చిన్న లడ్డూలా కట్టుకోవాలి. ఇదైతే కాస్త చల్లారి పెట్టుకుందాము. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇలా చేతులకి ఆయిల్ పూసుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది, కొంచెం చూసు చేసుకోవాలి. చేతులు అయితే చాలా కాలుతాయి, మంట అనిపిస్తుంది. ఇలా మనకి ఏ సైజు కావాలో, చిన్న సైజా పెద్ద సైజా, ఆ సైజుని బట్టి కొంచెం చిన్నగా అయితేనే చూడడానికి ముద్దుగా ఉంటే తినడానికి కూడా బాగుంటాయి. ఇలా చేసుకున్నాను రౌండ్గా. ఆ కాలేటప్పుడే చేయాలి, లేదంటే ఆరిపోతే, ఒకవేళ ఆరిపోయినా కూడా బర్ఫీలు లెక్కైనా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మనకు ఒకసారి కామెంట్ చేయండి. ఇలా గట్టి పడిపోతుంది, ఫ్యాన్ వేసుకొని అయితే ఉండలు చుట్టకూడదు. నాకైతే ఒక కొబ్బరి గిన్నెకి 8 లడ్డూలు వచ్చాయి, చిన్న సైజు. ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ వస్తాయి. మన ఛానల్ షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.